బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ అయినటువంటి కవిత, అలాగే వైసీపీ నుండి సస్పెండ్ అయినటువంటి షర్మిల ఇద్దరికి కొన్ని సారూప్యతలు, కొన్ని పోలికలు అయితే నెటిజన్లు చూస్తున్నారు. అందులో ముఖ్యమైనటువంటిది ఈ రెండు కూడా రాజకీయాల కుటుంబం నుంచి రావడం, ఇద్దరూ కూడా అత్యాశకి పోయి బయటకు వచ్చేసారని కూడా చాలా మంది చెప్తున్నారు. ముఖ్యంగా కవితకి షర్మిలకి తేడా ఏంటంటే, షర్మిల తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని పుచ్చుకొని, అంటే వారసత్వం నుంచి పుచ్చుకోకపోయినా తన తండ్రి నుంచే ఆవిడ ప్రతిదీ కూడా స్ఫూర్తి పొందానని చెబుతుంటారు. ఆవిడేమొచ్చేసి తన అన్నకి సపోర్ట్ చేసి జగన్ ని విజయ తీరాలకు చేర్చినటువంటి వారిలో ఆవిడే ఒకరు. 2019లో పాదయాత్ర చేసి వైసీపీని గట్టెక్కించిన వారిలో ఈవిడ కూడా ఒకరు ఉంటారని చెప్తారు చాలా మంది. అది వాస్తవం కూడా, ఆవిడ పాదయాత్ర కూడా చేసింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ఈవిడికి ఎటువంటి పదవులు ఇవ్వకపోగా కొంచెం దూరం పెడుతూ వచ్చింది. పార్టీలో ఎటువంటి కీలక పదవులు ఇవ్వలేదు, కీలక సమావేశాలకి పిలవలేదు, అలా దూరం పెడుతూ వచ్చారు. చివరికి ఆవిడనైతే వివక్ష చూపిస్తూ బయటికి పొమ్మన్నారు. దాంతో ఆవిడ అది భరించలేక బయటికి వచ్చేసి తెలంగాణలో పార్టీ పెట్టుకుంది. ఆ పార్టీ కూడా అక్కడ సరిగ్గా నడవక దాన్ని మళ్ళీ కాంగ్రెస్ లో విలీనం చేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి చీఫ్ గా ఉన్నారు. అయితే కవిత విషయం అలా కాదు. తండ్రి నుంచి రాజకీయ ఉనికిని పుచ్చుకొని, తండ్రి నుంచి రాజకీయ వారసత్వాన్ని పుచ్చుకొని, అంటే వారసత్వం అంటే మరి వారసత్వం కాదు, ఆమె కూడా అంతే కేసీఆర్ ని స్ఫూర్తిగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చింది. వచ్చి ఇక్కడ ఎంపీ పదవులు అన్ని అనుభవించింది. ఇంకా చివరికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా కూడా చేసింది. ఈ తెలంగాణ జాగృతి సంస్థ తండ్రి స్థాపించినటువంటిదే, ఆయన దీని మీదే స్థాపించినటువంటి సంస్థ. ఇలా పదవులు అనుభవించింది. చివరికి ఢిల్లీ స్థాయిలో అవినీతి చేసింది. ఇదంతా కూడా తండ్రి వెనక నుంచి నడిపించినటువంటి మాట. అంటే ఆవిడకి సపోర్ట్ గా కేటీఆర్ కూడా ఆవిడని ఏం చేయలేదు. ఎందుకు అంటే ఇంకా బీఆర్ఎస్ అతని చేతిలోకి రాలేదు, ఇంకా కేసీఆర్ చేతిలోనే ఉంది. ఇక ఈ దఫా కనుక గెలిస్తే కేటీఆర్ ఖచ్చితంగా మధ్యలో సీఎం అయ్యేవాడు. ఆ తర్వాత పార్టీని తన కబంధ హస్తాల్లోకి తీసుకునేవాడు. అప్పటికి కేసీఆర్ ఇంటికి వెళ్ళిపోయి, అంటే ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకునేవాడు. కానీ అంత ఉల్టా అయిపోయింది. కాంగ్రెస్ గెలవడం, బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కుదేలైపోయింది. దానివల్ల ఇప్పుడు కేటీఆర్ చేతిలోకి రాలేదు పార్టీ. అది పక్కన పెడితే ఇప్పుడు కేసీఆర్ చేతిలోనే ఉన్నటువంటి కవిత ఈ అవినీతి చేయడం, చివరికి ఆవిడ అవినీతి వల్లే పార్టీ ఓడిపోయిందని చెప్పడం, ఇవన్నీ కూడా చాలా వరకు పార్టీలో ఉన్నటువంటి నేతలే బయట పెట్టారు. చివరికి పార్టీలో ఉన్నటువంటి నేతల్ని ఆవిడ విమర్శించింది. ఆవిడ వల్ల పార్టీ ఓడిపోయిందంటే ఆవిడేమొచ్చేసి పార్టీలో ఉన్నటువంటి హరీష్ రావుని, సంతోష్ రావుని అవినీతి పరులుగా చిత్రీకరిస్తూ మరికొంతమందిని కూడా అవినీతి పరులుగా మాట్లాడడం, అది పెద్ద దుమారమే రేగింది. చివరికి ఆవిడ్ని సస్పెండ్ చేసేసారు. ఇలా ఇన్ని సారూప్యతలు అయితే కవితకి షర్మిలకి ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు కవిత షర్మిలతో పోల్చుకోవడాన్ని భరించలేకపోతుంది. నేను అదంతా కాలం నిర్ణయిస్తుంది, నన్ను ఎవరితో పోల్చకండి అని చెప్పేస్తుంది. ఎందుకంటే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి గెలవలేదు కాబట్టి ఆవిడకి ఎటువంటి ప్రాధాన్యం లేదు. ఇప్పుడు జగన్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత రాజకీయంగా అయితే ఆవిడకి ఎటువంటి ప్రాధాన్యత లేదు. చివరికి కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ లో, కానీ కాంగ్రెసే ఇక్కడ లేదు. దానివల్ల ఆవిడతో పోల్చుకుంటే కవిత ఒప్పుకోవడం లేదు.